ఈయన 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 కబ్జాలు మామూలుగా ఉండే ఈయన పేరు సంధ్యా శ్రీధర్ రావు అంటారండి. ఈయన గురించి చెప్పాలి మీకు. ఎందుకంటే ఈయన ఉండే ప్రతిదీ కూడా క్షుద్ర పూజలతో నిన్ను చంపేస్తా, ఎమ్మెల్యే గోపీనాథ్ని చంపినట్లే చంపుతా, శుక్రవారమే పూజలు మొదలుపెట్టిన 15 రోజులలోనే నీ పని కథం చేస్తా, నీ భార్య విధవరాలు అవుతుంది, 100 కోట్ల ఖర్చైనా నేను విడిచిపెట్టాను. ఓ వ్యక్తిని బెదిరించిన సంధ్యా శ్రీధర్ రావు. ఈయన నా దగ్గర తోలురు, ఎన్ని పూజలు చేస్తాడో చూపెడతా. సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు మరోసారి రెచ్చిపోయాడు. ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించాడు. క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపేస్తానని, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను క్షుద్ర పూజలు చేసి చంపినట్లుగా నిన్ను కూడా కథం చేస్తానంటూ భయపెట్టాడు. 15 రోజులలోనే నీ కౌంట్డౌన్ మొదలవుతుందని, కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతానని అన్నాడు. మాగంటి జరిగిన శ్మశానిక వాటికలోనే నీ అంత్యక్రియలు జరుగుతాయని భయపెట్టారు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ భార్య వారం రోజులలో విధవరాలు అవుతుంది, అవసరమైతే 100 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నిన్ను వదిలిపెట్టా అంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాదు బూతులు తిడుతూ రెచ్చిపోయిన పరిస్థితి కనదు. ఏం చేద్దాం ఇప్పుడు ఈయనను? ఈయనను ఏం చేద్దాం చెప్పు ఒకసారి. ఈయనను ఏం చేద్దాం? మా రాష్ట్ర డీజీపీ ఏమన్నా చర్యలు తీసుకున్నాడా? మా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ, మా రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఏమన్నా ఈయన మీద చర్యలు తీసుకున్నదా? ఇప్పుడు ప్రశ్నిస్తేనే మీకు మనోభావాలు దెబ్బతింటున్నాయంటే ప్రాణాలు తీస్తా అని చెప్తున్నాడు కదా ఈయన. ఏం చేస్తారు ఈయనను? ఈ సంధ్యా శ్రీధర్ రావుకు సంబంధించి ఏంది ఈయన కథ? ఏంది తెలంగాణలో? ఏంది ఆయన రచ్చ? నాకు అర్థం కాదు. సామాన్యులకు ఫోన్ చేసి బెదిరిస్తా, క్షుద్ర పూజలు చేస్తా, చంపేస్తా, కిడ్నీలు ఫెయిల్ అయితే లొట్టపీసి, ఏంది ఈయన మాట్లాడేది? ఎవడీడు? సామాన్యులు ఒక వ్యక్తిని బెదిరియడానికి వీనికున్న హక్కు ఏంది? వీని పరపతి ఏంది? వీని కథ ఏంది? డబ్బు బల్ప, డబ్బు అహంకారమా? ఆ సంధ్యా కన్వెన్షన్ కూడా అదేదో కబ్జా అనేది తెలిసింది, అది రాలే. ఇంకా నేను నిన్ననే అడిగిన ఆయన. చూద్దాం అది ఏం జరుగుతుందో. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇగో సంధ్యా శ్రీధర్ రావు వెనక పెద్దల హస్తం. బెదిరింపుల కేసులలో శ్రీధర్ రావుపై పలు కేసులు. ఇటీవల సినీ నటి రమ్యశ్రీ సైతం ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ చేసిన అరెస్టుకు వెనకాడుతున్న పోలీసులు. ప్రభుత్వం సపోర్టు వల్లే అరెస్టు చేయడం లేదా? గతంలో ఫోన్ ట్యాంపింగ్ కేసులో శ్రీధర్ రావు ఫిర్యాదు. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావుకు రేవంత్ రెడ్డి సర్కార్ అండగా ఫుల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ అండ చూసుకొని శ్రీధర్ రావు పలువురిని బెదిరిస్తున్నట్లుగా సమాచారం. ఆయన బెదిరింపులకు ఆడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతేకాదు గతంలోనూ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి హత్యాయత్నంకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి ఈయన వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి లేదా ప్రభుత్వ పెద్దలు ఎవడైనా ఉంటే ఆళ్ళ పొద్దుగాల శబ్దం ఏది ముల్యముట్ట చదువుకొని మీ మానాన మీరు బతుకుర్రి. ఎందుకంటే ఈయన ఆకృత్యాలు మామూలుగా లేదు. ఈయన ఏదో పూజలు చేస్తాడట, మరి ఈయన ఏందో చేతబళ్ళు చేస్తాయన్నా, మరి ఏందో ఈయన కథ ఏందో కూడా నాకు తెలియదు. కానీ ఒక వ్యక్తిని బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి రాష్ట్రానికి సంబంధించి గతంలో నటి రమ్యశ్రీకి సంబంధించి కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలే? అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని అడిగేది, మీ సర్కారే అధికారంలో ఉంది. ఈయనను అరెస్టు చేయడానికి మీకు అంత భయం ఎందుకు అంటున్నా? ఏమన్నా డబ్బుల మూటలు ఇస్తున్నాడా? ఏమన్నా జాగాలు రాసి ఇస్తున్నాడా? ఏమన్నా కన్వెన్షన్లు ఇస్తున్నాడా? ఈయనను అరెస్టు చేయడానికి అంత భయం ఎందుకు అవుతుంది అంటున్నా. నటి రమ్యశ్రీ పూర్తి స్థాయిలో కూడా కంప్లైంట్ చేసింది కదా. మరి కంప్లైంట్ చేస్తే ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినా కూడా ఎందుకు అరెస్టు చేస్తలేరు? ఎందుకు కాపాడుతున్నారు? ఇలాంటి రోతను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? ఈ సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి ఏంది ఈయన బాధ? ఏంది? ఈయనను అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి, అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత నొప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కష్టం వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈయన మీద చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన మీద ఏంది ఆధారాలు ఉన్నా కూడా అరెస్టు చేయడానికి ఎందుకు భయపడుతున్నది? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డా, లేకపోతే సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి ఏమైనా తాత్కాలిక బాధ్యతలు అప్పగించిల్లా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా, లేకపోతే సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఏమైనా ప్రభుత్వాన్ని కొత్తగా తీసుకొచ్చిండా? ఈయనను అరెస్టు చేయడానికి అంత భయం ఎందుకు? గజ 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 వణికిపోతుర్రట. ఏముంటుంది ఆయనకు? నాకు అర్థం కాదు. ఏముంటుంది ఆయన దగ్గర? ఏంది ఆయనను అరెస్టు చేయకపోవడానికి కారణం ఏంది? ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్ని నటి రమ్యశ్రీ ఎఫ్ఐఆర్ ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఆ విషయాన్ని పక్కన పెట్టిళ్ళు నిన్న బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే ప్లేస్లో కనుక వేరే రాజకీయ నాయకుడో లేకపోతే నాలాంటోడో ఇంకోడో ఉంటే వాడిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టు తెలుసా? మామూలుగా టార్చర్ పెట్టకపో అని చెప్తున్నా నేను.
ఇంత అన్యాయమా, ఇంత అడివా? తెలంగాణలో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నావా? ఏం కాంగ్రెసా మీ రూత కాంగ్రెసు? ఇంత దారుణమైన పరిస్థితా?